రక్షణ పొందడానికి చాలా మంది ఏం వేస్తుంటారు చెప్పండి? వాయిదాలు వేస్తుంటారు. ఇచ్చేవా నీ జీవితాన్ని ప్రభు కంటే ఇంకా టైం ఉందండి వెస్లీ గారు, నెక్స్ట్ ఇయర్ అండి, ఆ పై వచ్చే సంవత్సరం అండి, లేకపోతే కొంచెం పెళ్ళి అయిపోయినావండి, పిల్లలు పుట్టినవ్వండి, ఇల్లు కట్టినవ్వండి, మనవలు రానివ్వండి, ఆ మనవలు వచ్చిన తర్వాత మరి వాళ్ళకి చిన్న చిన్న కార్యక్రమాలు ఉంటాయి కదండి, అవి అయిపోనివ్వండి. ఇంకా ఆ తర్వాత ఇంకేముంటది? ఏదో క్లాట్ అయిపోద్ది బ్రెయిన్లోనో హార్ట్లోనో. ఇంకా పరదేశంలో పాట ఇష్టం లేకపోయినా ఏం చేయాలా? పాడాలి. రక్షణ పొందడానికి ఎందుకు వాయిదాలు? బాప్తిజం తీసుకోవడానికి కొంతమంది ఎన్ని వాయిదాలో. ఏంటి ఆ సంగతి అంటే, ఇంకా టైం కావాలండి. ఇంకెంత టైం కావాలి? ఇంకెన్ని సంవత్సరాలు కావాలి? ఇంకెంత నీకు ఆలోచన కావాలి? ఇంకెన్ని ప్రసంగాలు వినాలి? నీకు ఎన్ని సందేశాలు వినాలి? ఎన్ని పాటలు ఇంకా నువ్వు వినాలి? ఎన్నో సంవత్సరాల నుంచి దేవుడు నీతో మాట్లాడుతూ రా, నువ్వు దేవుని దగ్గర రా అంటే ఇంకా 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 ఇంకా. కొంతమంది నేను అది వదులుకున్న తర్వాత వస్తానని, ఇది వదులుకున్న తర్వాత వస్తానంటే, నేను చెప్తాను, నువ్వు వదులుకున్న తర్వాత ఇప్పుడు రాలేవు నువ్వు. ఎందుకంటే సాతాను వాడిని నేను చేయనివాడో, వాదలనేవాడో. ముందు రా నువ్వు దేవుని దగ్గర. ప్రభు అప్పుడు నీకు ఎబిలిటీకి ఇస్తారు కదా, అప్పుడు కదా దేవుడు నీకు శక్తినిచ్చారు. దేవుని శక్తితో, పరిశుద్ధాత్మ శక్తితో నింపబడి అన్ని విషయాల్లో జయం పొందడానికి దేవుని మందిరం రావాలి. కానీ నేను అంతా బాగైన తర్వాత దేవుని మందిరానికి వస్తాను అంటే, ఐఎమ్ సో సారీ టు టెల్ యూ మై ఫ్రెండ్, యూ విల్ నాట్ గెట్ దట్ ఛాన్స్ ఎనీ టైం. ఎందుకంటే అపవాది నీకు ఆ ఛాన్స్ ఇవ్వడు. నేనంతా బాగైన తర్వాత దేవుని మందిరానికి వెళ్తానంటే నువ్వు రాలేవు. ఎందుకోసం అంటే, నువ్వు బాగుపడేది సాధ్యపడేది కాదు యేసయ్య సహకారం లేకుండా, ఆయన కృప లేకుండా నువ్వు బాగుపడలేవు. లోకం ఎప్పుడు నిన్ను దిగజార్చేస్తుంది కానీ వెనకకు లాక్కెళ్ళిపోతుంది, కానీ నేను బాగు చేసే పరిస్థితులు లోకం ఎప్పుడు కల్పించదో. కమ్ ఇన్ టు ద హౌస్ ఆఫ్ గాడ్, దేవుని మందిరానికి రా. అక్కడ నువ్వు బాగుపరచబడతావు, అక్కడ నువ్వు దీవెన పొందుతావు, ఆశీర్వాదాన్ని పొందుతావు. ఒకనాడు బహుశా నీకు రక్షణ పొందడానికి అవకాశం దొరకకపోవచ్చు, మారు మనసు పొందడానికి అవకాశాలు దొరకకపోవచ్చు, ప్రభు వైపు తిరగడానికి అవకాశాలు దొరకకపోవచ్చు. But when God touches you, when God calls you, when God invites you, come close to him. దేవుని దగ్గరగా నువ్వు రాగలిగితే కార్యాలు జరుగుతాయి.